ప్రభు పేరట మీకు వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనపరుచుకుందాం, దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన మాకు నీవే ఆధారము. ఆవేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన మాకు నీవే ఆధారము. ఆవేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. గడిచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ యందే నాకు ఆశలు చీరించి ఆనందము నీచెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. తండ్రి, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. తండ్రి, కన్నీటి కెరటాలు ముంచు వేళ నీవే మా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో
నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుడు మన ఎలా ఎంత ప్రేమ చూపిస్తున్నటువంటి ఆ దేవాతి దేవునికి మనమంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృప చేత మనం ఇంకా బ్రతికి సజీవులుగా నిలబెట్టి ఈ లోకంలో మన ప్రయాణంలో ఆయన తోడుగా ఉండి మనతో ఉండి నడిపిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క కృపను బట్టి మన ఎల్ల జాలి పడుతున్నటువంటి ఆ తండ్రికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నాతో ఏకీవిస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కీర్తన పాడాలని ప్రభు మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, స్తోత్రం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. పాట పాడుకుందాం. స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా మీకే స్తోత్రం, దేవా దేవా మీకే స్తోత్రం తండ్రి, దేవా దేవా మీకే స్తోత్రం, దేవా దేవా మీకే స్తోత్రం. నీవు మా తోడు ఉన్నావయ్యా, మాకు భయమేలా మా యేసయ్యా, నీవు మాలోనే ఉన్నావయ్యా, మాకు దిగులేలా మా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా తండ్రి, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా మీకే స్తోత్రం,
దేవా దేవా మీకే స్తోత్రం, దేవా దేవా మీకే స్తోత్రం, దేవా దేవా మీకే స్తోత్రం. నీవు మా తోడు ఉన్నావయ్యా, మాకు భయమేల మా యేసయ్యా. నీవు మాలోని ఉన్నావయ్యా, మాకు దిగులేల మా మెస్సయ్యా. మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు చింతేలా, మాకు భీతియేలా. మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు చింతేలా, మాకు భీతియేలా. నీవు మా తోడు ఉన్నావయ్యా, మాకు భయమేలా మా యేసయ్యా. మీరు మాతోనే ఉన్నారయ్యా, మాకు దిగులేలా మా మెస్సయ్యా. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు కనుక మనకి దిగులేలా, మనకి భయమేలా, మనకి ఈ భారమేలా. దేవునికి మహిమ. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలను ఈ పూట మనము ధ్యానబద్ధంగా ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దామా దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేని నిమిత్తం ఏర్పరచుకున్నాడో, మరి ఈ లోకపు మరి సారంగా మనం జీవించాలా, దేవుని అనుసరించి జీవించాలా అనేటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి దేవునిలో ముందుకు సాగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి కీర్తనాకారుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి, దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన భాగంలో నుండి 139వ కీర్తన 16వ వచనమును ఒకసారి మనం చూద్దాం. దాంట్లో ఒక మాట, నేను పిండమున ఉండగా అంటే నీ కనులు నన్ను చూచెను అని దావీదు మహారాజు రాశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము పిండముగా తల్లి గర్భమున రూపించినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంతటి చక్కటి మాట. ఎవరైనా మరి ఈ విధంగా మనకి జ్ఞాపకం చేసుకున్నారా? మనుషులైతే మర్చిపోతారేమో. దేవుడు మనల్ని పిండముగా ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఆయన కన్నులు మన మీద నిలిచి ఉన్నాయని ఈ వాక్యము గుండా మరి నేను మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రణాళిక లేనిదే ఈ లోకంలో ఎవరు జీవించలేని. ప్రియదేవుని బిడ్డలారా, మరి అంతేకాదు యెషయా భక్తుడు కూడా ఒక మాటను సెలవిస్తున్నాడు. ఆ మాటను కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, యెషయా 49వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనది మొదలుకొని ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా. ఎంతటి చక్కటి మాట, ఎంత చక్కటి మాట ప్రియదేవుని బిడ్డలారా. చూడండి, నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. హల్లెలూయా. నన్ను పిలుచుకొని తల్లి గర్భమును ఏర్పరచుకొని మరి ఆయన యొక్క కృప మేరకు, ఆయన ఆజ్ఞ మేరకు మనం బ్రతికి ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన లేకపోతే మనము లేం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఏ పని నిమిత్తం వచ్చామంటే ఆయన రాజ సువార్త వ్యాప్తి కోసం, ఆయనలో మనం రక్షించబడటానికి కోసం, ఈ పాపము నుండి శాపము నుండి విడుదల పొందుకోవటం కోసము మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. మరి యోహాను సువార్తలో మరి 1వ అధ్యాయంలో మరి ఆ విధంగా సమస్త దుర్నీతి నుండి నేను మిమ్మల్ని విమోచిస్తాను, విడిపిస్తాను, మీ పాపలను నేను క్షమిస్తాను, మీ పాపములను యావత్తును నేను క్షమిస్తానని కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకంటే అంధకారమైనటువంటి ఈ లోకంలో అనేక సమస్యలతో మనం బాధపడుతుంటాం. కానీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడి వారసులం అండి? పరలోక వారసులం. కనుక ఆయనతో మనం ఉండాలని చెప్పి ఆయన మనల్ని రక్షించుకుంటూ ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనల్ని ఏర్పరచుకున్నట్టుకు ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి అంతేకాదు కానీ మరి ఇంకొక మాటను కూడా నేను తెలియజేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధుల మొగటకు నిర్దోషులమై ఉండవలనని
జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను. దేవుని బిడ్డలారా చూడండి, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకుంటకు ఈ లోకంలో మనము పరిశుద్ధులముగా నిలవబడటానికి, మనము ఆ పరిశుద్ధతలోనికి మనం నడిపించబడటానికి కూడా జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేశాడు. మనల్ని వేర్పరచుకున్నానని తెలియజేశాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుడు నీ పట్ల నా పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. మనల్ని పిండముగా ఉన్నప్పుడే మనల్ని ఆయన చూచాడంట మొదటిగా. రెండవదిగా మళ్ళీ తల్లి గర్భమున మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆ గర్భంలో ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకున్నాడంట. మరొకటి జగత్ పునాది వేయకమనిపై ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడంట. ఇంతగా మరి ఏర్పరచుకున్నటువంటి దేవాది దేవునికి మరి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం ప్రియదేవుని బిడ్డారా. ఎన్నో గొప్ప కార్యాలను చూస్తున్నాం. భౌతికంగా మనము ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తున్నాం. నీ వల్ల నా వల్ల కానివి ఎన్నో దేవుడు మన ఎడల చేస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డారా. ఇలాంటి కార్యాలు మన ఎడల చేస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి నిరంతర స్తోత్రము చెల్లిస్తూ, ఆ స్తోత్రార్పణ చెల్లిస్తూ దేవునిలో ముందుకు సాగాలని నేను మిమ్మల్ని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఈ రీతికరమైనటువంటి మాటలను ఆ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మరి ఈ విధంగా మరి ముగించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ విధంగా ప్రభువా నీతో సమయాన్ని గడిపే కృప నీ బిడ్డలకి నాయన మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు వేలాది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా ఇంత మటుకు నిన్ను ఆయన జ్ఞానపూర్వకంగా ఆయా ప్రేమించినటువంటి నీ ప్రియబిడ్డల యొక్క ఆయా తండ్రి ప్రార్థనలన్నింటినీ కూడా మీరు ఆలకిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు నాయన తండ్రి, నీకు స్తోత్రాలు. వారి సమస్యలు ఏంటో, ఇబ్బందులు ఏంటో, అక్కర్లు ఏంటో, అవసరాలు ఏంటో నాకు తెలియదు, కానీ ప్రభా నువ్వు సమస్తానికి ఆయన కారణభూతుడు కనుక, ఆధారమై ఉన్న దేవుడు కనుక నాయన నీ బిడ్డల యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు కనుక తండ్రి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు ఆత్మ సంబంధమైన వెలుగులో వారు నివసించేలాగా నిజముగా నువ్వు నాయన మాతో మాట్లాడావు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, పిల్లముగా రూపించుకుని ఆయన తల్లి గర్భంలో చూశానని, అయా తల్లి గర్భమున నా తండ్రి ఏర్పరచుకున్నానని ప్రభా, ఈ జగత్ పునాది వేయకమనిపై నేను ఏర్పరచుకున్నానని ప్రభా నువ్వెంతగానో మా ప్రభా మాట్లాడావు తండ్రి. నిజంగా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. మా పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగినటువంటి నీవు నా తండ్రి, మా తర్వాత నా తండ్రి నాయన అయ్యా మా పిల్లల తరముల ద్వారా కూడా తండ్రి నువ్వు నాయన నీ ప్రణాళికలు కొనసాగించే దేవుడుగా ఉన్నావయ్యా. ఎవరైనా మమ్మల్ని చేయి విడిచిపోతారేమో కానీ తండ్రి, లోకస్తులు ఎవరైనా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారేమో కానీ నువ్వు విడనాడని తండ్రిగా ఉన్నావు దేవా. నీకే స్తోత్రాలు. శరీరానుసారపు అవసరతలన్నింటినీ నీ నామములో తీర్చండి నాయన. ప్రతి అవసరత క్రీస్తు మహిమేషులో తీర్చబడిన గాక తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా ఆత్మ సంబంధమైన వెలుగులో ప్రతి ఒక్క బిడ్డ నివసించేలాగా సహాయం చేయండి. నీ రాజ్యపు వారసులుగా చేయమని వేడుకుంటున్నాయన. సమస్త భారమును మీ మీద మోపుతున్నాయన. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయన మీకే ఆరోపిస్తూ మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.